హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్ మ్యాచ్ బ్రిస్బన్ అంటే గబ్బాలో అవుతుంది. సో మనం ఈ టెస్ట్ మ్యాచ్ ముందు కానీ ప్రివ్యూ వీడియో చేసుకోవట్లేదు, అండ్ డే 1 డే 2 రివ్యూ కూడా పెద్దగా చేసుకోలేదు, కొంచెం బిజీగా ఉండటం వలన. బట్ ఈ టెస్ట్ మ్యాచ్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండడం జరిగింది, అండ్ చూడటానికంటే నిన్న తప్ప పెద్దగా అవకాశం మనకి వరుణుడు ఇవ్వలేదనే చెప్పాలి. బట్ ఫస్ట్ డే టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక 14 అవర్స్ అయింది. మేబీ ఆస్ట్రేలియా వాళ్ళకి కొంచెం అది చిరాగ్గా అనిపించవచ్చు, అండ్ ఇండియన్స్ కూడా అనిపించవచ్చు. బట్ 14 అవర్స్ కొంచెం వర్షం పడటం వల్ల లేట్గా స్టార్ట్ అయినా 14 అవర్స్ అయితే అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అలా వర్షం ఇన్స్పెక్షన్స్ అయితే జరగడం జరిగింది, కానీ గ్రౌండ్ లోకి దిగడం అయితే జరగలేదు. సో ఓవరాల్ గా స్టంప్స్ అని ఒక టైం చూసి అనౌన్స్ చేసేసారు. ఇక్కడ వరకు బానే ఉంది. నెక్స్ట్ డే 2కి వచ్చేసరికి నిజంగా డే 1 ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా పెద్దగా మనం ఫ్రస్ట్రేట్ అవడానికి ఏం లేదు, ఇంకా 4 రోజులు ఉంది కదా అని. బట్ డే 1 అలా వాష్ అవుట్ అయిపోయింది. డే 2కి వచ్చేసరికి వర్షం వలన అయితే వాష్ అవుట్ అవ్వలేదు, కానీ ఆస్ట్రేలియా వాళ్ళ బ్యాటింగ్ వలన మనం వాష్ అవుట్ అయిపోవడం జరిగింది. అండ్ డే 3కి వచ్చేసరికి అది ఇంకా క్లియర్ గా ఆల్మోస్ట్ వాష్ అవుట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎందుకంటే ఆల్మోస్ట్ 51కి 4 వికెట్స్ ఇప్పుడు స్టంప్స్ అయిపోయింది. ఇవాళ అయితే కొంచెం ఇది మనకి చాలా ఫ్రస్ట్రేషన్ గా అనిపించింది. అండ్ కేఎల్ రాహుల్ కి అయితే ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ తో కనిపించడం జరిగింది. ఎందుకంటే తను ఒక మంచి బౌండరీ బాతున్నప్పుడల్లా రెయిన్ రావడం, మ్యాచ్ ఆగిపోవడం. సో కేఎల్ రాహుల్ ఏదో రిథమ్ లో ఉన్నాడని క్లారిటీ వచ్చింది. అంటే తను ఏదో కొంచెం ఈ మ్యాచ్ చేంజింగ్ నాక్, లేదా ఒక అట్లీస్ట్ తన కెరియర్ చేంజింగ్ నాక్ అయినా అయ్యాలో ఆడదామని డిసైడ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాచ్ చేంజింగ్ నాక్స్ అనేది వచ్చాకే మనం చెప్పుకోవాలి తప్ప వస్తుంది అన్న ఆశ అయితే నాకు ఇప్పటికీ లేదు. ఎందుకు అంటే గత ఒక 4 years గా మన మెయిన్ బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్సే దీనికి కారణం. సో అలాంటి నాకు వస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. బట్ వస్తే మాత్రం నిజంగా చాలా హ్యాపీ. అసలు ఏమైంది, ఈ మ్యాచ్ ఎవరి వైపు ఉంది, ఏంటి అసలు నెక్స్ట్ దీని తర్వాత రేపు ఎల్లుండి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. అండ్ మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. అండ్ 2 minutes వరకు ఎవరు వీడియో చూడకపోతే ఈ నోట్ కూడా మిస్ అయిపోతారు. బట్ ఓకే, అంతవరకైనా చూస్తారని ఆశిస్తూ ఇప్పుడు నోట్ చెప్తాను నేను. సో అసలు మ్యాచ్ ఏం జరిగిందంటే టాస్ మనం గెలవగానే బౌలింగ్ ఎంచుకున్నారు. బౌలింగ్ ఎంచుకున్నప్పుడే మనం స్టంప్ మైక్ లో బూమ్రా చెప్పడం మనం విన్నాం. శుభ్మన్ గిల్ తో అస్సలు స్వింగ్ అవ్వట్లేదు అని. బూమ్రా లాంటి బౌలరే స్వింగ్ అవ్వట్లేదు అంటే మిగతా బౌలర్స్ కోసం మనం ఆలోచించవచ్చు. ఆకాశ్ దీప్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన, చాలా మంచి లైన్ అండ్ లెన్స్, చాలా తను చూపించాడు ఎలా అయినా వికెట్ తీయాలి, ఎలా అయినా కట్టడి చేయాలని. కానీ తనకి లక్ కలిసి రాలేదు. బూమ్రా ఎంత కానీ అలాగా ఒక్కడే ఇదవుతాడు, అదేదో అన్నట్టు పాత సినిమాలు అన్నట్టు నేను ఒక్కడనే ఎంతవరకు ఇచ్చేయగలను అన్నట్టు బూమ్రా ఒక్కడికి ఎంతవరకు మ్యాచ్ లాగగలడు. తన స్థాయి శక్తికి మించి తన మ్యాచ్ లాగుతున్నాడు. మిగతా ఎండ్ నుంచి ఎవరు సపోర్ట్ అప్పుడప్పుడు ఇస్తున్నారు తప్ప మేజర్ మూమెంట్స్ ఎప్పుడైతే మనం పూర్తిగా అవతల టీం కౌంటర్ అటాక్ మనల్ని బాధి వదిలేస్తున్నారు, ఆ టైంలో బూమ్రా ఒక ఎండ్ లో ప్రెజర్ పెట్టినా కూడా ఇంకొక ఎండ్ లో ప్రెజర్ పెట్టే బౌలర్ కనబడట్లేదు. బూమ్రా ఒకవేళ ఒక ఎండ్ లో ప్రెజర్ పెడతాడన్నా కూడా ఆ టైంలో ఎందుకు వాళ్ళకి అంత ప్రెజర్ పెట్టడం అన్నట్టు మన రోహిత్ భాయ్ వచ్చి బూమ్రా మనకు ఒక్కడే మేజర్ బౌలర్ కాబట్టి బూమ్రాని తర్వాత మ్యాచ్ కూడా సేవ్ చేయాలని చెప్పి ఈ కౌంటర్ అటాక్ కి ఇంకా ఊతాన్ని ఇస్తున్నాడు. సో బూమ్రాని పక్కన పెట్టడం వల్ల సెకండ్ టెస్ట్ లో అదే జరిగింది. థర్డ్ టెస్ట్ లో పోనీ బూమ్రా కౌంటర్ అటాక్ ఇస్తున్నా కూడా ఆల్రెడీ ట్రావిస్ హెడ్ మనకి హెడ్ఏక్ అయిపోయాడు. హెడ్ఏక్ కాదు, ఇప్పుడు చాలా పెద్ద జబ్బుగా మారిపోయాడు మన టీం కి. సో ట్రావిస్ హెడ్ అనే పర్సన్ ని మనం కట్టడి చేయడానికి మన దగ్గర ప్లాన్స్ లేవా అంటే, ఒక టీమ్ తో ఓడిపోవడం వేరు, ఒక పర్సన్ కి ఓడిపోవడం వేరు. ఒక ప్లేయర్ కి ఓడిపోతున్నాం మనం. ఇది అప్పుడెప్పట్లోనో సచిన్ టెండూల్కర్ కి మిగతా టీమ్స్ అంటే ఇండియాని గెలాలంటే సచిన్ టెండూల్కర్ లేదా మనది విజయమే. సచిన్ టెండూల్కర్ ఉంటేనే మనకి విజయం ఉండదు, సచిన్ టెండూల్కర్ అవుట్ అయిపోతే విజయం మనదే అన్నట్టు ఫీల్ అయ్యేవారు. బట్ అది డిఫరెంట్ కేసు. బట్ ఒక ప్లేయర్ అనేది ఇలా ఒక ఇండియా మీద ఇలా ఇబ్బంది పెట్టడం అనేది కొంచెం అప్పుడెప్పుడు సనత్ జయసూర్య జరిగింది. మళ్ళీ మనకి ఇప్పుడు ట్రావిస్ హెడ్ అలాగే తగులుకున్నాడు. అది కూడా చాలా మేజర్ టోర్నీస్ లో తగులుకుంటున్నాడు. ఇప్పుడు మేజర్ టోర్నీకి వెళ్ళడానికి అవకాశం, మంచి సిరీస్ విజయాన్ని మలుచుకోవడానికి అవకాశాన్ని ట్రావిస్ హెడ్ 2 సార్లు కూడా మనకి దక్కకుండా చేశాడు. అండ్ ట్రావిస్ హెడ్ ని ఎందుకు డీకోడ్ చేయలేకపోతున్నారు అనేది నాకైతే అర్థమవట్లేదు. ఆ బౌన్సర్స్ వేస్తే ట్రావిస్ హెడ్ ఇబ్బంది పడతాడని క్రికెట్ ఎక్స్పర్ట్స్ నుంచి ట్రావిస్ హెడ్ పాత వీడియోల వరకు ప్రతి దగ్గర మనకు కనిపిస్తున్నా కూడా ట్రావిస్ హెడ్ ని ఎందుకు బౌన్సర్స్ చేయలేకపోతుంటారు. బూమ్రా ఒక్కటి ఎన్నిసార్లు అని బౌన్సర్స్, యార్కర్స్, ఇన్ని వేరియేషన్స్ చేస్తాడు. 42 టెస్ట్ మ్యాచెస్ లో 190 వికెట్స్ తీసాడు ఒక బౌలర్.
ఆ బౌలర్ ని రెస్పెక్ట్ చేసేస్తున్నారు వాళ్ళు. రెస్పెక్ట్ చేయడం వల్ల బుమ్రాకి వికెట్స్ ఇవ్వట్లేదు. రెస్పెక్ట్ చేసి నీకు మేము ఫాల్స్ షాట్స్ ఆడము అన్నా కూడా బుమ్రా మీరు ఫాల్స్ షాట్స్ ఆడక్కర్లేదు, నేను ఏ బాల్ వేస్తే ఆ బాల్కే మీకు వికెట్ వస్తుంది, ఆ బాల్ కి మీరు వికెట్ ఇవ్వాల్సి వస్తుందని బుమ్రా ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నా కూడా మిగతా బౌలర్స్ కి బౌలర్స్ బుమ్రాకి సపోర్ట్ ఇవ్వట్లేదు. అఫ్ కోర్స్ మిగతా సార్లు చాలా సార్లు మన బౌలర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు బౌలర్స్ కోసం ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే బ్యాట్స్మెన్ అలాగా చేతులు ఎత్తేసారు. బ్యాట్స్మెన్ మీద ఆధారపడే టీం నుంచి బౌలర్స్ మీద ఆధారపడే స్థాయికి వచ్చాం మనం. ఇప్పుడు ఇండియా అంటే ఇప్పుడు బౌలింగ్ మీద ఎక్కువ ఆధారపడే టీమ్ గా మారబోతుంది, ముఖ్యంగా టెస్టుల్లో. ఎందుకంటే మనం గెలిచిన టెస్టులన్నీ కూడా బౌలర్స్ చాలా సమిష్టి కృషిగా పాత్ర పోషించి మనకు విజయాలను అందించారు. అఫ్ కోర్స్ బ్యాట్స్మెన్ ఎంత ఇచ్చేసినా కూడా టెస్ట్ మ్యాచ్ల్లో బౌలర్ T20 ఎలాగైతే బ్యాటర్స్ గేమో టెస్ట్ అనేది పక్కాగా బౌలర్స్ గేమ్. బౌలర్స్ విజయాన్ని అందించగలరు తప్ప బ్యాట్స్మెన్ విజయాన్ని అందించలేరు. బ్యాట్స్మెన్ ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా బౌలర్స్ 20 వికెట్లు తీస్తేనే టెస్ట్ మ్యాచ్ లో మనకు విజయం అనేది వస్తుంది. సో T20 ఎలాగైతే బ్యాటర్స్ గేమో టెస్ట్ మ్యాచ్ అనేది ప్యూర్లీ బౌలర్స్ గేమ్. సో బౌలర్స్ మనకి చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. బట్ వాళ్ళు ఇస్తున్న పర్ఫార్మెన్స్ ఎక్కడ ఓవర్ సైడ్ అయిపోతుందంటే మనం మరీ 150కి 140కి 130కి చాప చుట్టేస్తుంటే బౌలర్స్ ఎంత వరకు ఆపుతారు? ప్రతిసారి ఆపోజిట్ టీం బ్యాట్స్మెన్ తన లోపాలతో అవుట్ అయిపోతాడా? అస్సలు ఫామ్ లో లేని స్టీవ్ స్మిత్ ను కూడా మనం ఈసారి సెంచరీ ఇచ్చేసాం. సో స్టీవ్ స్మిత్ ఆల్మోస్ట్ 25-30 రన్స్ వరకు చాలా ఇబ్బంది పడుతూనే ఆడాడు. ఆ తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత హ్యాపీగా సింగిల్ చేసాడు. ట్రావిస్ హెడ్ అయితే అసలు ఇండియన్ టీమా, ఇది గల్లీ టీం, ఏదో చిన్నపిల్లలతో మ్యాచ్ ఆడతాను అన్నట్టు ఆడుతాడు. ఒక్క బుమ్రానే రెస్పెక్ట్ చేశాడు, బట్ బుమ్రా కూడా సింగిల్ తీసాడు. రోహిత్ శర్మ గారు ఎందుకు అసలు కౌంటర్ అటాక్ కి టఫ్ కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నారని నాకు అర్థం అవ్వట్లేదు. ట్రావిస్ హెడ్ రాగానే మొత్తం సింగిల్ కి ఇచ్చేస్తాండ్రు, 4 బౌండరీ దగ్గర పెట్టేస్తాండ్రు. ఇదేమైనా T20 మ్యాచ్ ఆ 4 బౌండరీస్ దగ్గర అంతమందిని పెట్టడానికి? సో రోహిత్ శర్మ గారు టెస్ట్ కెప్టెన్ అవుతున్నారు అన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకు అంటే తను ఐపీఎల్ లో చాలా టాక్టిక్స్ వాడారు. అలాగే వన్డే వరల్డ్ కప్ లో కూడా చాలా సూపర్ టాక్టిక్స్ వాడారు. T20 వరల్డ్ కప్ లో కూడా సూపర్ టాక్టిక్స్ వాడారు. బట్ వన్స్ T20 వరల్డ్ కప్ ముందు కూడా టెస్టుల్లో అంత బాగా తన కెప్టెన్సీ లేదు. అండ్ T20 వరల్డ్ కప్ తర్వాత టెస్టుల్లో అయితే ముఖ్యంగా మన హోమ్ సిరీస్ లో ఆ టాక్టిక్స్ అయితే అది డిజాస్టర్ అనాలి. అండ్ ఇప్పుడు కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ బుమ్రా కెప్టెన్సీలో అసలు ఇంత వరస్ట్ గా మన బ్యాటింగ్ స్టార్ట్ అయింది అన్నప్పుడు కూడా బౌలర్స్ లేదు, మీరు ఎలాగాడితే మేము ఉన్నాం కదా మ్యాచ్ ని గెలిపించడానికి అన్నట్టుగా బౌలర్స్ మళ్ళీ సాయం చేయడం, తర్వాత బ్యాటర్స్ కూడా లేదు మేము నిలబడటం జరిగింది. అప్పుడు ఏమనిపించింది అంటే ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కి ఇది సూపర్, ఇది రోహిత్ శర్మ లేకుండానే ఇలా చేసామంటే రోహిత్ శర్మ వచ్చాక ఎలా చేస్తామని. కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే రోహిత్ శర్మ రాకపోతే బాగుండు, బుమ్రాతోనే బాగుంది కదా అనే ఇవి వచ్చేస్తున్నాయి. నేను రోహిత్ శర్మ లేకపోతే బాగుందని అనట్లేదు, బయట మాటల గురించి చెప్తున్నాను నేను. సో రోహిత్ శర్మ ఎందుకు ఇంత తను ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే 4 బౌండరీస్ వెళ్ళాయి, బట్ సింగిల్స్ కూడా రానివ్వకుండా చేస్తేనే కదా టెస్ట్ మ్యాచ్ లో ప్రెజర్ వచ్చేది. టెస్ట్ లో 4 బౌండరీ కోసం ఎవరు చూడరు, సింగిల్సే ఎలా చేయాలని చూస్తారు. సో సింగిల్స్ ఎక్కువ వస్తేనే ప్రెజర్ రిలీజ్ అవుద్ది, స్కోర్ బోర్డ్ అనేది పరిగెడుతుంది అనేది బ్యాటర్స్ బాగా నమ్మే విషయం. సో సింగిల్స్ చాలా అవలేలుగా వాళ్ళు తీసేస్తుంటే ఆ ఫీల్డ్ సెట్ అనేది 4 బౌండరీస్ కోసం ఏదో వన్డే మ్యాచ్, వాళ్ళకి వన్డే మ్యాచ్ అనేది 90 ఓవర్స్ వన్డే మ్యాచ్ అయినట్టు అనిపించింది. సో ఆల్మోస్ట్ ట్రావిస్ హెడ్ రాకముందు 2.4 ఉన్న వాళ్ళ రన్ రేటు వాళ్ళ ఇన్నింగ్స్ అయ్యేసరికి 4+ కి వెళ్ళిపోయింది రన్ రేటు. సో మనోళ్ళే అసలు ఏం చేస్తున్నారు బ్యాటింగ్ లో? బౌలర్స్ గురించి పక్కన పెట్టేద్దాం. బౌలర్స్ ఎప్పుడో 10 మ్యాచ్లకు ఒకసారి 2 సార్లు విఫలమవుతున్నారు. బ్యాటర్స్ 10 మ్యాచ్లకు ఒకసారి సక్సెస్ అవుతున్నారు, 9 మ్యాచ్ల్లోనే విఫలమవుతున్నారు. ఆ 9 మ్యాచ్ల్లో కూడా ఒక 2-3 సార్లు సెకండ్ ఇన్నింగ్స్ లో పుంజుకోవడానికి ట్రై చేస్తున్నారు. మనం ఫస్ట్ ఇన్నింగ్స్ ఎందుకు అసలు స్కోర్ చేయలేకపోతున్నాం? కోహ్లీ గారు ఎందుకు అసలు ఆ అవుట్ సైడ్ ఆఫ్ ది స్టంప్ వచ్చిన దాన్నే ఎందుకు అసలు దాన్ని వైడ్ టెస్ట్ లో వైడ్ అయిపోద్ది, పోనీ వైడ్ కౌంట్ అయిపోతే ఏమైపోయింది? టెస్ట్ లో కావాల్సిన బాల్ ఉంటాయి, దాన్ని ఎందుకు అంత గెలుపుతున్నారు? కోహ్లీ గారి టెక్నిక్ గురించి ప్రశ్నించే అంత స్థాయి నాకు లేకపోవచ్చు, కానీ మన ప్లేయర్ ప్రతిసారి ఒకే రకంగా అవుట్ అవ్వడం అనేది హ్యాజిల్వుడ్ కే అవుట్ అవుతున్నాడు. లాస్ట్ టైం పోనీ హ్యాజిల్వుడ్ లేడు కదా బాగానే ఆడతాడు అనుకుంటే లాస్ట్ టైం వేరే బౌలర్ అవుట్ అయిపోయాడు. ఇప్పుడేమో హ్యాజిల్వుడ్ అవుట్ అవుతుంటాడు. కమ్మిన్స్ ని చాలా అవలేలగా ఆడే పంత్ని కమ్మిన్స్
ట్రాప్లోకి దింపి అవుట్ చేస్తున్నాడు. సో వాళ్ళు ఇండియాలో ఉన్న ప్రతి ప్లేయర్ కోసం కూడా ఒక్కొక్క ప్రణాళికతో వచ్చారు. మనోళ్ళందరూ ఒకే ప్రణాళిక. బౌలింగ్‌లో అయితే బుమ్రా ప్రణాళిక, బ్యాటింగ్‌లో పెద్దగా ఏ ప్రణాళికలు కనబడట్లేదు. లాస్ట్‌లో పాపం ఏదో కొత్తగా వచ్చిన కుర్రోడు నేనున్నాను అంటూ చెప్తున్నా కూడా ఆ కుర్రోడిని కూడా పక్కన పెట్టేసి ఇంకొక బ్యాట్స్‌మెన్‌నో, ఇంకొక బౌలర్‌నో తెచ్చుకోండి అని బయటనున్న కొంచెం మంది కుర్రోళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా ఏమనిపిస్తుందంటే కొంచెం ఎక్కడో టాక్టిక్స్ చాలా గట్టిగా మిస్ చేస్తున్నారు. కొంచెం టాక్టిక్స్‌నే చాలా గట్టిగా మిస్ అవుతున్నారు. అది పదే పదే మిస్ అవుతున్నారు. అసలు ట్రావిస్ హెడ్ లాగా లేదంటే ఆపోజిట్ టీమ్ ఎప్పుడైనా కౌంటర్ అటాక్‌కి దిగినప్పుడు ఎందుకు మనం కూడా కౌంటర్ అటాక్ ఇవ్వలేకపోతున్నాం? బుమ్రా ఎన్ని సార్లు కౌంటర్ అటాక్ ఇస్తాడు? వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆస్ట్రేలియన్ బౌలింగ్ లైనప్ చూసుకుంటే కమిన్స్ ఒక పక్క నుంచి, మిచెల్ స్టార్క్ ఒక పక్క నుంచి, హాజిల్‌వుడ్ ఒక పక్క నుంచి వీళ్ళు ముగ్గురు నువ్వా నేనా అన్నట్టు బౌలింగ్ చేస్తుంటే మనకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదు. అలాంటి టైంలో బ్యాటర్స్ ఎంత జాగ్రత్తగా ఆడాలి. బట్ వాళ్ళేస్తున్న టఫ్ బాల్‌కి ఔట్ అవుతున్నారా అంటే లేదు. మన ఏ వీక్‌నెస్‌లు ఉన్నాయో ఆ వీక్‌నెస్ ట్రాప్స్‌లోకే వాళ్ళు దింపుతున్నారు. మనోళ్ళు ఆ ట్రాప్‌లోకి దిగి ఔట్ అవుతున్నారు. వాళ్ళు దింపడం కంటే కూడా మనోళ్ళే దానిలోకి మేమొస్తాం మీరు బాల్ ఎయండి అన్నట్టుగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు నిజంగా థ్రెట్‌గా ఫీల్ అయ్యే ఇద్దరు బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ అండ్ రిషబ్ పంత్. ఆఫ్‌కోర్స్ నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్‌లో తనకి వాళ్ళకి ఔట్ ఆఫ్ ది సిలబస్ లాగా వస్తున్నాడు గానీ, అప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఒక సెంచరీయో, డబుల్ సెంచరీయో కొడితే తప్ప వాళ్ళకి పెద్దగా నితీష్ కుమార్ రెడ్డి రన్స్ అనేవి ఇబ్బందికరంగా మారట్లేదు. సెకండ్ టెస్ట్ మ్యాచ్‌కే చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి మనకి బెస్ట్ పర్ఫార్మరే ఆ మ్యాచ్‌లో. బట్ అది ఆస్ట్రేలియా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. మనలో బాగా అన్నదానికి ఉపయోగపడింది తప్ప. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చేసిన స్కోర్ అనేది ఆస్ట్రేలియాకి నిజంగా హెడ్‌ఏక్ అయింది. 40 రన్స్ లీడ్‌తో అయిపోవడం అనేది ఆ నితీష్ రెడ్డి స్కోరే ఇబ్బందికరంగా వాళ్ళకి మార్చింది. బట్ అసలు నిజంగా వాళ్ళు థ్రెట్‌గా ఫీల్ అయ్యే ఇద్దరు బ్యాట్స్‌మెన్ కోహ్లీ, రోహిత్ శర్మ కానే కాదు. కోహ్లీకి వాళ్ళని ఎలా ఔట్ చేయాలనేది క్లారిటీగా ఉంది. శుభ్మన్ గిల్ కొంచెం స్టార్ట్ వస్తది. ఆ తర్వాత ఎలాగైనా ఔట్ అయిపోతాడన్న ఒక థియరీకి వాళ్ళొచ్చేసుంటారు. రోహిత్ శర్మ ఎలాగో ఒకలాగా ఔట్ అయిపోతాడు. రోహిత్ శర్మ కోసం వాళ్ళు పెద్ద థియరీస్ కూడా పెట్టుకొని ఉండరు నాకు తెలిసినంత వరకు. మేబీ వాళ్ళు యశస్వి జైస్వాల్ కుదురుకుంటే కొంచెం గట్టిగా 6లు, 4లు కొట్టేస్తాడు టెస్ట్ మ్యాచ్‌లో కూడా అన్న భయం. అండ్ రిషబ్ పంత్‌ని ఒక్కొక్కసారి వాళ్ళు ఎలా ఔట్ చేయాలని ఆలోచనలో పడేలాగా అతని బ్యాటింగ్ ఉంటది కాబట్టి వాళ్ళిద్దరిని థ్రెట్‌గా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళిద్దరు కూడా కొంచెం ఈజీగానే ఔట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళిద్దరిని చాలా ఈజీగా ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నాను కదా! ప్రతి బ్యాట్స్‌మెన్‌కి ఒక ప్రణాళికతో వాళ్ళొచ్చారు. బట్ మన దగ్గర ఉన్న ఒకే ఒక ప్రణాళిక బుమ్రా. బుమ్రా ప్రతిసారి బ్యాటింగ్ చేయలేడు కదా! బుమ్రా ఎప్పుడో బ్యాటింగ్ చేస్తాడు. ప్రతిసారి బుమ్రా ఒక్కడే ఓవర్ తర్వాత ఓవర్ ఎయలేడు కదా! సో, మన ప్రణాళికలు మిస్‌ఫైర్ అవ్వడానికి, వాళ్ళ ప్రణాళికలు సక్సెస్ అవ్వడానికి ఇదొక్కటి తేడాయే. బట్ మార్కెల్ లాంటి ప్లేయర్ వచ్చాక సిరాజ్ లాంటి ప్లేయర్ గాని, మేబీ ఆకాశ్‌దీప్ మిగతా ప్లేయర్స్ కూడా బుమ్రాకి చాలా సపోర్ట్‌గా మంచి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఏ అండ్ ఫ్రీ ఉంది ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్‌లో చూసుకుంటే కమిన్స్ తర్వాత స్టార్క్ వస్తాడు. స్టార్క్ తర్వాత హాజిల్‌వుడ్ వస్తాడు. మధ్య మధ్యలో లియాన్ వస్తాడు. మిచెల్ మార్ష్ వస్తాడు. సో, మనకు ఊపిరి పీల్చుకోవడానికి టైం లేదు. మనకు బుమ్రా వరుసగా ఒక 7 అవర్స్ స్పెల్ ఏసాడంటే మన రోహిత్ శర్మ గారు బుమ్రాని దాచుకోవాలి కాబట్టి పక్కన పెడతారు. ఆ టైంలో మనకొచ్చిన బౌలర్స్ సిరాజ్ అండ్ ఆకాశ్‌దీప్ లేదా సిరాజ్ అండ్ హర్షిత్ రాణా. హర్షిత్ రాణాని పెట్టిందే మనం బౌన్సర్‌లేస్తాడని. హర్షిత్ రాణా బౌన్సర్ లేయలేకపోతున్నాడు. బట్ స్టార్టింగ్ సెకండ్, థర్డ్ మ్యాచ్‌లోనే ఒక ప్లేయర్‌ని నిందించడం కరెక్ట్ కాదు. బట్ అసలు బౌలర్స్‌ని అందరిని పక్కన పెడితే ఈ బ్యాట్స్‌మెన్ ఏం చేస్తున్నారసలు? ప్రతిసారి ఒకేలా కేఎల్ రాహుల్‌ని ఇప్పుడు పెద్దగా అనదలుచుకోవట్లేదు. ఎందుకంటే తను చాలా ప్రెషర్‌లో ఉన్నాడు. బట్ అప్పుడప్పుడు మంచి కొంచెమైనా ఇన్నింగ్స్‌లో ఆడుతున్నాడు మిగతా ప్లేయర్స్‌తో పోల్చుకుంటే. సో, కేఎల్ రాహుల్ ఎంతో కొంత ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఆఫ్‌కోర్స్ తనకి అంటే తను ఫైట్ చేయడం వల్ల లక్ కూడా ఫేవర్ చేస్తుందేమో అనిపిస్తుంది. సో బట్ కోహ్లీ ఒక సెంచరీ మినహా మిగతా కోహ్లీ ఎక్కడ ప్రామిసింగ్‌గా కనిపించట్లేదు. కోహ్లీ కెరియర్‌కే ఇదొక ప్రమాదం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు గౌతమ్ గంభీర్‌ని పెట్టిందే నెక్స్ట్ ఈ బోర్డర్ గాస్కర్ ట్రోఫీ తర్వాత మేబీ కొంచెం మందికి ఉద్వాసన పలకొచ్చు. కొంచెం మంది వాళ్ళంతట వాళ్ళే మర్యాదగా తప్పుకునే ఆలోచనకు కూడా వచ్చి వాళ్ళ పేర్లు నేను చెప్పను గానీ, ఇది ఎవరి గురించి కాంట్రోవర్సీ చేయట్లేదు గానీ, అంటే ఒక ప్లేయరు ఇంత ఒకే టాక్టిక్స్ ఫెయిల్యూర్ అవ్వడం అంటే ఒకే ప్లాన్‌లో వెళ్ళడం, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఇంకో ప్లాన్ లేకుండా ఉండడం, ఇవన్నీ జరుగుతుండడంతో మేబీ బోర్డర్ గాస్కర్ ట్రోఫీ తర్వాత చాలా మంది ప్లేయర్స్ మనం టీమ్‌లో చూడకపోవచ్చు. లేదా చాలా మార్పులు జరగొచ్చు. లేదా జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇది ఇండియన్ క్రికెట్ ఇక్కడ ఏమైనా జరగొచ్చు. సో, జరుగుతాయి అని అన్నప్పుడు మనం ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసినవి జరగవు. సో, దాని గురించి పక్కన పెట్టుకుంటే ఈ మ్యాచ్‌ని మనం ఇండియా సేవ్ అవ్వాలి అంటే మన బ్యాటింగ్ సూపర్బ్‌గా పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. దానికి వరుణుడు ఛాన్స్ ఇవ్వాలి. ఒకవేళ వరుణుడు ఛాన్స్ ఇచ్చాక చాప చుట్టియడానికి కూడా చాలా తక్కువ సమయం ఉంది. ఎందుకంటే మన దగ్గర 6 వికెట్లున్నాయి. సో, మనం ఫాలో ఆన్ ఆడాల్సిన అవకాశం ఉంటది. ఇప్పుడున్న మన బ్యాటింగ్ ఆర్డర్
వాళ్ళ ఆత్మవిశ్వాసాలు ఇవన్నీ పక్కన పెట్టుకొని మనం చూసుకుంటే, రేపు ఎల్లుండు ఈ 14 వికెట్‌లని మనోళ్ళు కాపాడుకుంటారా అనేది వాళ్ళకి కూడా మేబీ నమ్మకం లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే బ్రిస్బేన్ లాంటి స్టేడియంలో ఇలా ఓవర్‌కాస్ట్ కండిషన్స్ ఇన్నున్నప్పుడు మేబీ అవేవి లేకపోయుంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునేవాడేమో రోహిత్ శర్మ. బట్ మన బ్యాటింగ్ మీద కొంచెం నమ్మకం, అభద్రతా భావం ఉంది కాబట్టే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోలేదు అనేది నాకు బాగా అనిపిస్తున్న విషయం. సో ఓవరాల్‌గా అయితే మాత్రం ఈ టెస్ట్ మ్యాచ్ మనం ఆల్మోస్ట్ వర్షంతో పాటు వాస్ అవుట్ అవ్వడానికి ఉన్నాం. ఒకవేళ వర్షం వచ్చి మనల్ని రక్షిస్తే రక్షించాలి. ఒక వర్షం వెళ్ళిపోయాక కూడా ఎవరైనా సూపర్ ఇన్నింగ్స్‌లో ఆడితే చూడాలి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ ఒకవేళ నిజంగా ఛాన్స్ ఇస్తే మాత్రం రోహిత్ శర్మకి ఇంతకంటే మంచి అవకాశం రాదు. ఎందుకంటే తను చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇంగ్లాండ్‌లో సెంచరీ గాని, చాలా మంచి మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. లాస్ట్ ఇయర్ అంతా చాలా బాగా టెస్ట్ ఇది ఉంది తనది ఫార్మ్. బట్ కేఎల్ రాహుల్‌కి అయితే నిజంగా మంచి ఛాన్స్. అండ్ తర్వాత వచ్చే నితీష్ కుమార్ రెడ్డికి గాని వీళ్ళందరికీ ఇంకా నితీష్ కుమార్ రెడ్డి మీద నమ్మకం పెరగడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. వరుణుడు మనకి ఏమాత్రం ఛాన్స్ ఇచ్చినా బ్యాటింగ్‌లో మనోళ్ళు ఎంతైనా ప్రామిసింగ్ చూపించాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ 14 వికెట్స్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనోళ్ళు ఒక 350 ప్లస్ కొడితే ఆస్ట్రేలియా వాళ్ళు బ్యాటింగ్ దిగాక మనకి మళ్ళీ బ్యాటింగ్ ఇచ్చి వికెట్లు తీసే అంత టైం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంకా వర్షం పడతదనే ఇదైతే న్యూస్ అయితే వస్తుంది. సో ఓవరాల్‌గా అయితే మాత్రం ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ మనం ఓడిపోవడానికి దగ్గరలో ఉన్నాం. స్టిల్ సర్వైవ్ అవ్వడానికి, డ్రా చేసుకోవడానికి, మనం విన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఎటువంటి ఛాన్స్ కూడా లేదనేది నా ఉద్దేశం. ఎందుకంటే మనం ఇంకా ఆల్మోస్ట్ 300+ రన్స్ ఉన్నాం. 350+ రన్స్‌లో ఉన్నాం ట్రైల్‌లో. సో మనం ఈ మ్యాచ్ గెలవడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. ఓడిపోవడానికి, డ్రా చేయడానికి మధ్యలో మనకి ఛాన్స్ ఉంది. సో డ్రా చేసుకునే అవకాశం అయితే మనకి ఉంది చేతిలో. అది వర్షం వల్ల అయినా లేదా మన బ్యాటింగ్ వల్ల అయినా దేని వల్ల అయినా అయ్యుండొచ్చు. ఓవరాల్‌గా ఈ టెస్ట్ పై మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.